మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకు చెమట ఎందుకు వస్తుంది? వేసవిలో అయితే అడగకండి. అప్పుడు స్నానం కూడా అవసరం ఉండదు. చూడండి, మన శరీరం మరియు మెదడు చాలా అడ్వాన్స్గా పనిచేస్తాయి. మన శరీరంలో ఉన్న అంతర్గత వ్యవస్థలు ఏ ఉష్ణోగ్రత వద్ద ఉత్తమంగా పనిచేస్తాయో అది మెదడుకు తెలుసు. ఆ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. ఇప్పుడు శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువైతే అది వ్యాయామం వల్ల కావచ్చు, జ్వరంతో కావచ్చు లేదా ఎండ వల్ల కావచ్చు, మెదడు గందరగోళానికి గురవుతుంది. ఇది ఇలా కొనసాగితే ముప్పు ఉందని భావించబడుతుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి చెమట ఎక్కువగా విడుదల చేయాలని మరియు అన్ని ద్వారాలు తెరవాలని మెదడు సంకేతాలు పంపిస్తుంది. చెమట రావడం మొదలయ్యాక ఆ చెమట ఆవిరిగా మారినప్పుడు శరీరం నుండి కొంత వేడి తీసుకుపోతుంది. ఈ ప్రక్రియ ద్వారా శరీర ఉష్ణోగ్రత మళ్లీ సాధారణ స్థాయికి తీసుకురాబడుతుంది. చెమట ఆవిరైపోతే సరే, కానీ ఆ చెమట చుక్కలు నెమ్మదిగా క్రిందికి జారిపోతూ వస్తుంటే అదెంత విచిత్రమైన పరిస్థితి!